గాజువాక మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. సమీక్షలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, ఆర్ఎండ్బి అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో అధికారులకు త్రాగునీరు, డ్రైనేజ్, రోడ్లపై పూర్తి సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులను ఆదేశాలు జారీ చేశారు. గాజువాక పరిధిలో మిగిలి ఉన్న అభివృద్ధి చేయవలసిన రోడ్లను, పార్కుల డెవలప్మెంట్ గురించి అడిగి తెలుసుకున్నారు. జీవీఎంసీ, వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై కమిషనర్లకు పలు సూచనలు చేసిన మంత్రి పలు సూచనలు చేశారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ గాజువాక నియోజకవర్గ అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని, ప్రజలకు కల్పించవలసిన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని మున్సిపల్ మంత్రి నారాయణకు గాజువాక ఎమ్మెల్యే పల్లా విజ్ఞప్తి చేశారు. మరి ఈరోజు గాజువాక నియోజకవర్గం సంబంధించి పిఎంఆర్డీఏ మరియు విఎంఆర్డీఏ కమిషనర్ ని మరియు జీవీఎంసీ కమిషనర్ గారిని ఈరోజు ఈ జోనల్ ఆఫీస్ తీసుకొచ్చి మరి నారాయణ గారి అధ్యక్షతన, మున్సిపల్ శాఖ మంత్రులైనటువంటి నారాయణ గారి అధ్యక్షతన ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగిందండి. ముఖ్యంగా గాజువాక ప్రాంతంలో సమగ్ర అభివృద్ధి కోసం ఈ రెండు సంస్థల నుంచి కూడా ఇక్కడ రోడ్లు అభివృద్ధి పైన, అలాగే డ్రైనేజెస్, హైవే, తర్వాత పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు అలాగే మనకి పెద్దగంటేడులో ఉన్నటువంటి దయాల్ నగర్ కొండ పైన మరి వైద్యుడి అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో కైలాసగిరి ఏ విధంగా అయితే అభివృద్ధి చేస్తారో దాన్ని అభివృద్ధి చేసే విధంగా ఇక్కడ మరి కూలంకుషంగా డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. ఇందులో విఎంఆర్డీఏ చైర్మన్ గారు వారు వచ్చారు, అలాగే డిసిబి చైర్మన్ గారు వచ్చారు, మిగతా నాయకులందరూ కూడా రావడం జరిగింది, కూటమి నాయకులందరూ కూడా రావడం జరిగింది. అయితే సుమారు విఎంఆర్డీఏ నుంచి ఒక 60 కోట్ల వరకు కూడా అభివృద్ధి కార్యక్రమం మీద ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే జీవీఎంసీ ద్వారా ఒక 110 కోట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో డ్రైనేజెస్ అన్ని డెవలప్ చేయడానికి, అలాగే మాస్టర్ ప్లాన్ లో ఉన్నటువంటి విధంగా రోడ్లన్నీ అభివృద్ధి చేయడానికి మరి ఈరోజు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే పర్టికులర్ గా మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఉన్నటువంటి 130 అడుగుల రోడ్లో ఉన్నటువంటి సెంట్రల్ డివైడర్ ని డెవలప్ చేయడానికి, కొంత డెవలప్ చేశారు, ఇంకా మిగతా డెవలప్ చేయడానికి విఎంఆర్డీఏ ఫండ్స్ ద్వారా, అలాగే అక్కడ ఆదర్శ్ గ్రౌండ్ అనుకుంటున్నాం, గోతురువనపాలెం ఉన్నటువంటి గ్రౌండ్, అది 9.5 కోట్లతోనే అది పూర్తి స్థాయి గ్రౌండ్ డెవలప్ చేయడానికి, అదే కళా ప్రాంగణం ఏదైతే మనకి సమతానగర్ జంక్షన్ లో ఉందో అది 7.5 కోట్లతో డెవలప్ చేయడానికి, మన దయానగర్ కొండపైన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆ కొండకి 15 కోట్లతో ఎస్టిమేషన్స్ అన్ని రెడీ చేయమని చెప్పడం జరిగిందండి. అలాగే పోర్ట్ రోడ్ ని కూడా డెవలప్ చేయడం, అలాగే డంపింగ్ యార్డ్కి సంబంధించి కూడా ఇంకో ప్రాంతానికి తరలించాలి అన్న ఒక ఆలోచనతో దానికి కూడా ఒక 11 కోట్లు శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తుందండి. ఇవే కాకుండా